మార్నింగ్ మేడం. ఎనీ క్లోజ్? యా, మీరే చూడండి మేడం. ఈసారేంటి? అసలేం జరుగుతుంది? ఎవడాడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేయలేకపోయారు. మీరంతా ఏం చేస్తున్నారు? అది కాదు సార్. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. మీకు 2 రోజుల టైం ఇస్తున్నాను. వాడిని పట్టుకుంటారో చంపుకుంటారో నాకు అనవసరం. కానీ 3వ రోజుకి వాడు కానీ వాడి క్రైమ్స్ గురించి కానీ వినడానికి వెళ్ళలేదు. డూ సంథింగ్. గాడ్ డామ్ ఇట్. హలో. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ? డార్లింగ్, ఎవరురా నువ్వు? నాకు 100 ఏళ్ళు అనుకుంటానే. వాట్? అదే మన గురించి ఎవరన్నా మాట్లాడుకుంటున్నప్పుడు మనమే కాల్ చేస్తే, అరే నీ గురించే మాట్లాడుకుంటున్నావు, నువ్వే కాల్ చేసావు, నీకు 100 ఏళ్ళ ఆయుష్ అంటారే, అలా. అంటే నువ్వు? యా, నీ కలల రాకుమారుణ్ణి నేనే. అసలు ఎవరు నువ్వు? ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నేనెవరో తర్వాత చెప్తాను, ముందు నేనేం చేస్తున్నానో చెప్పండి. వాట్? వాట్ ఆమ్ ఐ డూయింగ్? సీరియల్ కిల్లింగ్స్. హూ ఆమ్ ఐ కిల్లింగ్? ఏంటి? అదే నేనెవరిని చంపుతున్నాను. క్రిమినల్స్ని. దాంట్లో తప్పేంటి? నేను చేస్తుంది మంచి పనేగా. మీరు జీతం తీసుకుని చేయాల్సిన పనిని నేను ఫ్రీగా చేస్తున్నందుకు నన్ను కంగ్రాచులేట్ చేయవలసింది పోయి క్యాచ్ చేద్దాం అనుకుంటున్నారు ఎందుకు? ఓకే, అడ్రస్ చెప్పు, పర్సనల్గా వచ్చి కంగ్రాచులేట్ చేస్తాను. అయినా ఇదంతా చేస్తున్న ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నావు అనుకుంటున్నావేమో. యూఆర్ నథింగ్ బట్ ఎ క్రిమినల్. క్రిమినల్? చూడండి మేడం, ఒకడు తన ఒక్కడి మంచి కోసం ఒకడిని చంపితే వాడిని క్రిమినల్ అంటారు. అదే ఒక్కడు 100 మంది మంచి కోసం చంపితే వాడిని మహానుభావుడు అంటారు. అదే ఒక్కడు 1,00,000 మంది మంచి కోసం చంపితే వాడిని దేవుడు అంటారు. అలాంటిది నేను కోటాను మంది మంచి కోసం చంపుతున్నాను, మరి నన్నేమనాలి? సైకో. సైకో కిల్లర్. మేడం, మీరు చాలా నేరగా ఆలోచిస్తున్నారు. అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి కొంచెం బ్రాడ్గా ఆలోచించండి. ఒకప్పుడు ఈ ప్రపంచం అందమైన మనుషులు, వాళ్ళ అందమైన మనుషులతో చాలా అందంగా ఉండేది. కానీ ఇప్పుడు అదంతా చెత్తగా ఫిల్తీగా తయారైంది. బికాస్ ఆఫ్ ఆల్ దిస్ ఫిల్తీ. అంతా ఫిల్తీ అనుకున్నప్పుడు నువ్వెందుకు ఈ ఫిల్తీ వరల్డ్ బతకడం? చనిపోయి ఈ ఫిల్తీ వరల్డ్ని వదిలేసి వెళ్ళొచ్చు కదా. అలా ఎలా వెళ్ళగలను మేడం? దిస్ ఇస్ మై వరల్డ్ అండ్ దీస్ ఆర్ మై పీపుల్. వాళ్ళ తప్పుడు మార్గంలో వెళ్తుంటే వాళ్ళని ఆపి వాళ్ళకి కరెక్ట్ పాత్ చూపించాల్సిన బాధ్యతే నాది. మీకు నచ్చినా నచ్చకపోయినా తిరిగి ఈ ప్రపంచాన్ని అందంగా తయారు చేసేంత వరకు నేను ఇది ఆపను. ఇదంతా చేయడానికి నువ్వెవడివిరా? దేవుడివా? దేవదూతవా? అవును, నేను దేవదూతనే. What? యా, ఈ ప్రపంచంలో పాపాలు పెరిగి పండినప్పుడు మహాశివుడు తన ఖడ్గాన్నిచ్చి ఆ పాపాలను రూపుమాపడానికి ఒకరిని పంపుతాడని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన ఆ వీర భోగ వసంతరాయుల్ని నేనే. What? Damn! ఈ ఫోన్ పవర్ 2 ఒకే టైంలో పోవాలా? ఇందుకీ కాల్ ట్రేస్ అయిందా? లేదు మేడం. ఏ ఇంతసేపు మాట్లాడినా ఎందుకు ట్రేస్ అవ్వలేదు? వాడు శాటిలైట్ ఫోన్ వాడుతున్నాడు మేడం. సో వాట్? ట్రేస్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? మన శాటిలైట్తో కనెక్ట్ అయ్యింటే ఈజీగా ట్రేస్ చేయగలిగేవాళ్ళం, కానీ తను చైనీస్ శాటిలైట్ హెల్ప్ తీసుకుంటున్నాడు మేడం. సో షిట్! ఈ చైనీస్ మనకు అన్ని చోట్ల అంటే అక్కడ బార్డర్లో పాకిస్తాన్తో, చివరికి ఇక్కడ వీడి విషయంలో కూడా బ్లడ్ లైన్లో పెట్టి షూట్ చేయాలి. ఎందుకు మేడం అంత ఫ్రస్ట్రేట్ అవుతారు? ఆడే ఫోన్ చేస్తాడులే. మరే వాడు నా బాయ్ ఫ్రెండ్ మరి మాటికి ఫోన్ చేయడానికి. అలాంటప్పుడు మీరే ఫోన్ చేయొచ్చు కదా మేడం. అన్నోన్ నెంబర్. ఒకసారి ట్రై చేస్తే పోయేదే ఉంది. నేను డైల్ చేస్తాను మేడం. ఇట్స్ రింగింగ్. హాయ్ డార్లింగ్. ఇన్ని రోజులు నువ్వేదో హాలీవుడ్ విజిలంటే మూవీస్ చూసి ఇవన్నీ చేస్తున్నావు అనుకున్నా. కానీ నువ్వు నేనే దేవుణ్ణి దేవదూతని అంటుంటే నీ పిచ్చి ఏ రేంజ్కి వెళ్ళిందో అర్థమవుతుంది. అయినా ఇప్పుడు నీకు కావాల్సింది మంచి ప్రపంచం కాదు, మంచి డాక్టర్. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. దేవుడి రూపంలో ఉన్న నేనేంటి? సాక్షాత్తు ఆ దేవుడే దిగి వచ్చినా మీరు నమ్మరు. వీడెవడో పిచ్చోడ్లో ఉన్నాడని పక్కకి వెళ్ళి మళ్ళీ ఆరాయికే మొక్కుతుంటారు. అలా తయారైంది లోకం. సరే, అదేదో నోరు తిరగని పేరు నువ్వే అనుకుందాం. నువ్వొక్కడివే ఎంతమంది క్రిమినల్స్ని చెప్పగలవు? ఒక 10, 20, 100 మహా అయితే ఈ సిటీలో ఉన్న క్రిమినల్స్ వరకు చంపగలవు. అక్కడితోనే అయిపోతుందా? అసలు ఈ దేశంలో ఎంతమంది క్రిమినల్స్ ఉన్నారో తెలుసా? వాళ్ళందరినీ చంపగలవా? చెప్పు.
వాళ్ళందరినీ కూడా నువ్వే చంపగలవా?